కాంగ్రెస్ నేతలు ఘాటు విమర్శలు చేసిన తగ్గేదేలే అంటూ కౌంటర్ ఇస్తున్నారు ఈటెల రాజేందర్. ఆర్థిక మంత్రిగా చేసిన అనుభవంతో 6 గ్యారంటీల అమలు కష్టమని చెప్పారంటున్నారు ఈటెల. ప్రజలకు అబద్ధాలే నచ్చుతాయని ఎన్నికల ముందు రేవంత్ అన్నారని, 16 నెలల తర్వాత రేవంత్ అబద్ధాలు ప్రజలకి అర్థమవుతున్నాయన్నారు. కేసీఆర్ పాలనపైన విమర్శలు చేశారు ఈటెల. కేసీఆర్ విచ్చలవిడిగా అప్పులు చేసి రైతు బంధించారన్నారు. ధనిక రాష్ట్రమన్న కేసీఆర్ 1,00,000 రుణమాఫీ చేయలేకపోయారన్నారు ఈటెల. 1,00,000 రూపాయల రుణమాఫీ చేయక ఎలుకల పడ్డాడు కేసీఆర్. చివరికి అప్పుల మీద అప్పులు చేసి తప్ప రైతు బంధు ఇవ్వలేకపోయింది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేది. నేనన్నా గాయన ఇవ్వలేకపోతున్నాడు, గాయన ఇవ్వలేకపోయిండు, నువ్వెట్లా ఇస్తావు రేవంత్ రెడ్డి అని చెప్పి నేనన్నా. 5,000 కోట్లు కూడా అదనంగా సంవత్సరానికి ఖర్చు పెట్టే ఆస్కారం లేదు రేవంత్ రెడ్డి గారు. మీరు గిన్ని హామీలు ఇస్తున్నారు, ఇది అమలు కాదు అని చెప్పినాను. నీది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నట్టుగా నువ్వు ఇస్తున్నావు, నువ్వు 100కు 100% మోసం చేస్తున్నావు అంటే ఈయన అమెరికా నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అబద్ధాలు ఆడితేనే ప్రజలకు ఇష్టపడతారు, అబద్ధాలని నాయకుని నమ్ముతారు అని చెప్పింది. అంటే 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులకు ఇన్ని రకాల అబద్ధాలు ఆడిందని చెప్పి 15 నెలల కాలంలోనే ప్రజలకు అర్థమైపోయింది.